హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ సెటడల్ సీజన్ 2 వెబ్ సిరీస్ కూడా చూసేసా. జస్ట్ ఇందాకనే కంప్లీట్ అయింది. టోటల్ గా 7 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసారంటే మీకు 40 to 50 మినిట్స్ లోపే డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా రిలీజ్ చేశారు అండ్ ప్రైమ్ వీడియో కూడా అన్ని ఎపిసోడ్లు ఒకేసారి రిలీజ్ చేశారన్నమాట. వీక్లీ కాకుండా మంచి పని చేసేవారు బాబు, సంతోషం. ఇక డబ్బింగ్ అయితే బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మీరు కనుక సెటడల్ సీజన్ 1 చూసుంటే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సెటడల్ సీజన్ 1 చూడకపోతే సీజన్ 1 ఖచ్చితంగా చూడాలి. అప్పుడే సీజన్ 2 అన్నది అర్థమవుతుంది మీకు. అండ్ ఈ సెటడల్ యూనివర్స్ లో వేరే స్టోరీస్ కూడా ఉన్నాయన్నమాట. సెటడల్ హనీ బనీ ఉంది, అదే సమంత గారు యాక్ట్ చేసింది. అండ్ అటు సెటడల్ డయానా అని చెప్పేసి ఇంకో సిరీస్ కూడా ఉంది. మరి ఇవి చూడాలా ఖచ్చితంగా బ్రో అంటే హనీ బనీ చూడండి భయ్య. హనీ బనీ చూస్తే కొంచెం కొన్ని ఆరిజిన్స్ అయితే అర్థమవుతాయి. బట్ లేదు అనుకుంటే కనుక ఒక రీక్యాప్ వెర్షన్ ఏదో ఒకటి ట్రై చేయండి, ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. మరి ఈ సీజన్ 2 విషయానికి వచ్చేసే ముందు, అంతకన్నా ముందు ఒకటి చెప్తా. ఈ సెటడల్ సిరీస్ యూనివర్స్ అన్నది మరీ పెద్ద తోపు స్పై యూనివర్స్ ఏం కాదు. ఇట్స్ గుడ్ ఎంటర్టైనింగ్ యూనివర్స్ అనమాట. అలా టైం పాస్ అయిపోద్ది, సరదాగా చూడడానికి బాగుంటాయి అంతే. తోపు అన్నంతగా అయితే ఏముండదు. ఓకే, ఇక ఈ సీజన్ 2 విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్ చూసే ఉంటారు కదా, సేమ్ రియాక్షన్ భయ్య. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉందా అని అనిపించింది. బాగుంది, సెటప్స్ బాగా చేసుకుంటున్నారు, క్యారెక్టర్స్ ని బాగా బిల్డ్ చేస్తున్నారు. ఓకే, ఏదో జరగబోతుంది అన్న ఫీల్ అయితే వచ్చింది. బట్ ఆఫ్టర్ 4 ఎపిసోడ్స్ ఎగ్జిక్యూషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. 4th and 5th ఎపిసోడ్స్ అయితే మరీ వరస్ట్. అంటే చాలా రొటీన్ గా వెళ్ళిపోతుంటుంది, రెగ్యులర్ టెంప్లెట్ ఉంటుంది. తెలుసు కదా మీకు, ఒకప్పుడు స్పై ఏజెంట్స్ చేసేవారు. అంటే విలన్స్ ఒక దిక్కున పార్టీ చేసుకుంటూ ఉంటారు, స్పై ఏజెంట్స్ కూడా అక్కడికే వేరే వేరే గెటప్స్ లో వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఒక సీక్వెన్స్ ప్లాన్ చేయడం, ఇలాంటివి ఉంటాయి కదా రొటీన్ ట్రూప్స్. అలాంటివి కూడా ఉంటాయి అనమాట. ఇప్పటికి 2026 ఇది, పైగా నువ్వు ఒక స్పై యూనివర్స్ రన్ చేస్తున్నావు, సేమ్ అదే ఫార్మేట్ ఎలా ఫాలో అవుతున్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ 5th ఎపిసోడ్ లో ఉండే ప్రొసీడింగ్స్ కూడా చాలా బోరింగ్ అనిపిస్తాయి అనమాట. 6th ఎపిసోడ్ ఎండ్ అవుతుంది అనగా ఓకే, ప్రొసీడింగ్స్ ఏవో కొత్తగా తీసుకెళ్తున్నారు, ట్రై చేస్తున్నారు అని అనిపించింది. బట్ ఆఫ్టర్ 7th ఎపిసోడ్ చూసిన తర్వాత ఏంటి ఇదా, దీనికోసం నువ్వు ఎలా చేసావు, అరే బుర్రందారా నీకు అసలు అన్న ఫీల్ అయితే అనిపించింది అనమాట నాకు. అసలు వర్కౌట్ అవ్వలేదు. అంటే స్పై ఏజెంట్స్ అన్న వాళ్ళు ఒక దేశాన్ని కాపాడతారు, లేదా వాళ్ళ ఫ్యామిలీస్ ని కాపాడుకుంటారు, లేదా ఏదో ఒకటి ఇంకా మంచిగా చేస్తారు. బట్ ఇక్కడ అలా ఉండదన్నమాట. చాలా స్వార్థంగా ఉంటుంది. అండ్ ఈవెన్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ ఒక స్పై టీం, కానీ ఒక్కొక్కడిది ఒక రూట్ భయ్యా. ఒకడేమో వాళ్ళ ఫ్యామిలీయే కావాలంటాడు, ఒకడేమో నా పిల్లం నాకు కావాలంటాడు, ఒకడేమో నా ఏజెన్సీయే నాకు మెయిన్ అంటాడు, ఇంకోడేమో నా కూతురేమో నాకు మెయిన్ అంటది. ఎందుకురా మీరు అందరూ మీట్ అయ్యారు అసలు, ఎలారా మీరు అసలు ఒక టీం కింద ఉన్నారు? ఇంకొకడేమో నాకు డబ్బే కావాలంటాడు. దండం రోత మీకు అనిపించింది భయ్య 4 ఎపిసోడ్స్ లో. నాకు అసలు కనెక్షన్స్ వర్కౌట్ అవ్వలేదు. అండ్ లాస్ట్ లో ఆ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అంటే ఓకే, షాక్ అవుతావు, ఖచ్చితంగా షాక్ అవుతావు. బట్ దాని వెనకున్న రీజన్, ఆ మోటివ్ అంతా తెలిసిన తర్వాత ఏంటి దీనికోసమా, ఇంకా వేరే ఆప్షన్ కనబడలేదా నీకు? దీనికోసం నువ్వు ఈ క్యారెక్టర్స్ ని చంపేశావా? ఒరే బెర్నార్డ్ గా ఏం చేసావరా నువ్వు అన్న ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. మీరు సిరీస్ చూస్తుంటే మీకు అర్థమవుద్ది బెర్నార్డ్ క్యారెక్టర్ ఏంటని చెప్పేసి. నాకైతే మైండ్ దొబ్బేసింది అన్నమాట ఆ లాస్ట్ ట్విస్ట్ చూసిన తర్వాత. అరే దిస్ ఈస్ నాట్ ద ఎండ్ రా బాబు, నేను దీనికోసం చూడలేదు అసలు సీజన్ 2 అన్నది. నాకు అంత ఎంటర్టైనింగ్ అయితే అనిపించలేదు, చాలా ఫూలిష్ గా అనిపించింది. అండ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది భయ్యా, అపర్ణ అని చెప్పేసి, ఎన్నిసార్లు కొట్టినా చావని పాము. నాకు ఆ క్యారెక్టర్ భలే అనిపించింది. నాకైతే సోగా నచ్చింది ఆ క్యారెక్టర్ అనేది. అంటే ఇంకా టెక్నికల్ విజువల్లీ బాగుంటుంది. యాక్షన్ మరి అంత హెవీగా అయితే ఏం లేదు, ఎక్కువగా డ్రామా మీదే ఉంటుంది సీజన్ 2 అన్నది. యాక్షన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో నేను యాక్షన్ గురించి ఏం మాట్లాడట్లేదు. ఆ డ్రామాను మాత్రం ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేశారు. ఆఫ్టర్ దట్ బోరింగ్ అనిపించింది. చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గా వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు ట్విస్టులు రాసుకున్నప్పటికీ కూడా మోటివ్ నాకు అంతగా నచ్చలేదు. అంటే మీరు సీజన్ 1 చూసుకుంటే సెటడల్ అన్న మొత్తం స్పై ఏజెన్సీని మొత్తం నాశనం చేసేస్తారు. బట్ సీజన్ 2 లో నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ సెటడల్ అన్నదాన్ని రీబిల్డ్ చేస్తారు, అది ఎలా రీబిల్డ్ చేస్తారు అని చూద్దాం అనుకున్నా. బట్ వీళ్ళు చేసిన విధానం అనేది అసలు నచ్చలేదు నాకు. అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక పాయింటే చూపిస్తారు, అది సెటడల్ రీబిల్డ్ గురించి చూపించరు, వేరే కాన్సెప్ట్ కోసం చూపిస్తారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాన్ని అలా సడన్ షిఫ్ట్ కొడతారు అనమాట. అది అసలు సెట్ కాలేదు నాకు. నెక్స్ట్ సీజన్ కూడా వస్తుంది, ఇంకా ఇప్పుడు అప్పుడే ఆగి యూనివర్స్ కాదు ఇది, ఇంకా తీస్తూనే ఉంటారు. బట్ నాకైతే ఓవరాల్ గా అంతగా వర్కౌట్ అవ్వలేదు. టైం పాస్ ఎంటర్టైనింగ్ అనిపించింది అంతే. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీరు కనుక ఈ సెటడల్ యూనివర్స్ కి పెద్ద ఫ్యాన్స్ అయితే కనుక మీకు వర్కౌట్ అయిపోద్ది. లేదు జస్ట్ ఈ స్పై యూనివర్సల్ చాలా చూసేసాం, దీనికి జస్ట్ ఒక యావరేజ్ టైం పాస్ మాకు ఎప్పటి నుంచి అలాగే అనిపిస్తుంది అనుకుంటే ఇప్పుడు నాకు ఏవైతే అనిపించినాయి అదే అనిపించచ్చు. సో గివ్ ఇట్ ఏ ట్రై. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కనెక్ట్ అయితే ఉంది. అంటే బూతులు ఉంటాయి, అక్కడక్కడ రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉంటాయి, అలాంటివి చాలా ఉంటాయి అనమాట. సో ఫ్యామిలీతో చూడొద్దు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.